బాధపడుతూ ఉంటే బాధలు తగ్గు ఇంకా పెరుగుతాయి. అందుకని అంతా మన మంచిగా అనుకుంటున్నాడు. జరిగిందంతా మన మంచిగా, జరుగుతుండేది మన మంచిగా, జరగబోయేది కూడా మన మంచిగా సక్రమంగా చేస్తూ ఉంటాడు. నమ్మకం ఓర్పుగా ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది నమ్మకం, అది జరిగేదాకా ఓర్పుగా ఉండాలన్నమాట. పిల్లలకు నాకు ఇన్ని మార్కులు అన్ని మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు బాధపడబడలే. ఎన్ని వచ్చినా కూడా తక్కువ వస్తే ఎమ్మెల్యే అంటే మినిస్టర్ అవుతాడు, మధ్యలో వస్తే ఇంజనీర్ అవుతాడు, ఇంకా పైకి వస్తే కలెక్టర్ చేస్తూ ఉంటాడు. నమ్మకం ఓర్పుగా ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది నమ్మకం, అది జరిగేదాకా ఓర్పుగా ఉండాలన్నమాట. పిల్లలకు నాకు ఇన్ని మార్కులు అన్ని మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు బాధపడబడలే. ఎన్ని వచ్చినా కూడా తక్కువ వస్తే ఎమ్మెల్యే అంటే మినిస్టర్ అవుతాడు, మధ్యలో వస్తే ఇంజనీర్ అవుతాడు, ఇంకా పైకి వస్తే కలెక్టర్ అవుతాడు. అంతే, పెద్ద తేడా లేదు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలకి అవుతారు. సో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన బాధపడుతూ అర్థం చెప్పినా చదవకుండా ఉండకూడదు. మీ బాధ్యత మీరు చేస్తూ ఉండి తక్కువ వచ్చినా పర్లేదు. మీరు చదవకుండా ఎమ్మెల్యే అంటే మినిస్టర్ అవుతాడు, మధ్యలో వస్తే ఇంజనీర్ అవుతాడు, ఇంకా పైకి వస్తే కలెక్టర్ అవుతాడు. అంతే, అర్థం చెప్పినా చదవకుండా ఉండకూడదు. మీ బాధ్యత మీరు చేస్తూ ఉండి తక్కువ వచ్చినా పర్లేదు. మీరు చదవకుండా తక్కువ వచ్చినా పర్లేదు అన్న అంకులు అనుకోకూడదు. మీరు పూర్తిగా స్కూల్కి టయానికి వెళ్ళడం, మన గురువు గారు టీచర్లు చెప్పిందంతా విని వాళ్ళు చెప్పిన నోట్స్ రాసుకొని ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని మళ్ళా చదువుకొని నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే రెడీ స్కూల్కి వెళ్ళు. ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి 4 క్వశ్చన్లు రాయమంటే 4కి ఆన్సర్లు రాసి మన ప్రశాంతంగా ఆలోచించి రాసి తర్వాత ఎన్ని మార్కులు వచ్చినా సంతోషించు. అంతేగాని మామూలుగా అందరూ కూడా మీ పిల్లలు భద్రలో ఇక్కడికి గుడి ప్రాంగణంలోకి వచ్చి రాసి అందరూ కూడా మీ పిల్లలు భద్రలో ఇక్కడికి గుడి ప్రాంగణంలోకి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ భద్రత కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఈరోజు మహాప్రసాదం దాతలు ఆర్పాటి ప్రభాకర్ రెడ్డి అండ్ వాళ్ళ భార్య సతీమణి ఆమె పోరాటం కూడా చాలా బాగా సంపాదించారు. ఆయన దగ్గర చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా తెలివిగలవాడు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పుడతానే చాలా తెలివితేటలు అన్ని ఒకటి ఉంటాయి. దాన్ని మనం ఏ విధమైన మార్గంలో మళ్ళిస్తామనేది ముఖ్యం. అలా మనం దాన్ని ఎంత మంచిగా వాడుకుంటామా అనేది ఉంటుంది. సో అందరూ కూడా మంచి మార్గంలో నుంచి మీ పిల్లల్ని మీరు ముఖ్యంగా పిల్లలకే చెప్తాను, మీరందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. బాబాతత్వం అంటే ఏంటి ఎవరు చెప్తారు? దయచేసి పోరాట బృందం రావాల్సిందిగా కోరుతున్నాం.